హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి సీజన్ లో ఇప్పుడు మంచిగా దొరికేది కాలీఫ్లవర్. దాన్ని చక్కగా మనం ఎప్పుడు కూడా వింటర్ స్టార్ట్ అవగానే మార్కెట్ లోకి వచ్చేస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కానీ స్టార్ట్ అవగానే వచ్చేస్తుంది. మనకి వింటర్ లో మనకు కూడా చక్కగా రావాల్సిందే. మనకి లేట్ అయిపోయింది ఈ సంవత్సరం కాలీఫ్లవర్. ఎందుకంటే మనకి నవంబర్ వరకు వర్షాలు పడుతూ పెట్టిన సీడ్స్ అన్ని కూడా పాడైపోవడం వల్ల లేట్ గా వచ్చింది. ఇంకా అప్పుడు ఏం చేసామనేసి అంటే కొన్ని మన శాప్లింగ్స్ కొనుక్కున్నాం అనమాట. నారు మొక్కలు కొనుక్కొని పెట్టుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పటికైనా సరే కొంచెం ఒక్క హార్వెస్ట్ అయినా తీసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కాలీఫ్లవర్ ఎక్కడ పండించాను ఏంటి అనేది కూడా మీకు పూర్తి డీటెయిల్స్. కాలీఫ్లవర్ పండించుకోవడం ఇప్పుడు మీరు పండించడం వీలు కాదు, కానీ ఇప్పుడు మళ్ళీ మనం సీడ్ తెప్పించి మళ్ళీ వేసినా కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అది రాదు. ఎందుకంటే ఇప్పుడు వింటర్ లోనే ఉన్నాము, కానీ సీడ్ వేసి మొక్క రెడీ అయ్యేసరికి 25 రోజులు, అది క్రాప్ స్టార్ట్ అయ్యేసరికి మరొక 25 రోజులు, నెల 15 రోజులు దాటితే కానీ ఏది క్రాప్ స్టార్ట్ అవ్వదు. అప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయి మొక్క పెరిగిపోతుంది కానీ పువ్వు రాదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్న మొక్క గురించి అయితే మనం చక్కగా మాట్లాడుకుందాము. నేను ఈ నారు మొక్కలు కొనేసరికి నాకు టబ్స్ ఏవి ఖాళీ లేక 50 రూపాయల టబ్బులో పెట్టేశానండి. తర్వాత మార్చుదాం అనుకున్నాను, మరి మార్చలేకపోయాను, మర్చిపోయాను కూడా. ఇదిగోండి ఇలా పెట్టింది 50 రూపాయల టబ్బులో అనమాట. 50 రూపాయల టబ్బులో పెడితే అసలు లోతు తక్కువ కదా, దానితో నేనేం చేశాను 3 మొక్కలు పెట్టేశానండి. 3 పెట్టొచ్చా? పెట్టకూడదు. నేను చేసిన తప్పు మీరు చేయకండి. చక్కగా ఒక 100 రూపాయల టబ్బులో 2 పెట్టండి, చాలా బాగా వస్తుంది. లేదంటే 100 రూపాయల టబ్బు కాబట్టి 3 పెట్టండి. అది 50 రూపాయల టబ్బులో ఎప్పుడు కూడా 1 పెడితే సరిపోనేమో, నాకు ఖాళీ లేక ప్లేస్ లేక నేను ఏం చేశానంటే దానికి 3 పెట్టేశాను. పెట్టేయడం వల్ల చిన్న సైజ్ అయిపోయింది. మంచి పోషకాలు ఇస్తున్నాము, కానీ టబ్బు కూడా ఇవ్వాలి కదా. టబ్బు సరిగా లేక దాని ప్లేస్ సరిపోక చిన్న పువ్వులు అయితే వచ్చాయి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కాలీఫ్లవర్ గురించి అయితే పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము. అయితే చక్కగా మీరు ఒక 100 రూపాయల టబ్బులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏంటంటే సీడ్స్ అయితే మనం తయారు చేసుకోవడం అయితే కష్టమేనండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక మొక్క వదిలేశాను. సీడ్ మనం తయారు చేసుకోవాలనుకుంటే మరి ఆ పువ్వు కొయ్యకూడదండి. ఆ మొక్కను అలా వదిలేస్తే అది కొన్నాళ్ళకి అలాగ పెరిగి ఒక 3 months కల్లా మంచి సీడ్ రెడీ అవుతుంది అనమాట. అలా ఉంచాను, కానీ మరి నేను తెచ్చిపెట్టింది హైబ్రిడ్ వెరైటీనో ఏమో, మరి నాకైతే మరి మొక్కలు సరిగా రాలేదు. అప్పుడు అనిపించింది మనం సీడ్ ఇది కష్టం. సీజనల్ ఏవైనా మన సీడ్ కష్టమేనండి. ఇప్పుడు తీస్తాం, మళ్ళీ సీజన్ వరకు సంవత్సరం మొత్తం నిల్వ చేయడంటే నిల్వ చేసే దానికి కూడా కెమికల్స్ యాడ్ చేసి దాన్ని నిల్వ చేస్తారు షాపుల వాళ్ళు. మనం అయినా చేయం కాబట్టి మరి ఏమో పాడైపోయింది మొత్తం మీద సీడ్. అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే చక్కగా సీడ్ అయితే మాత్రం సీజనల్ మాత్రం సీడ్స్ కానీ శాప్లింగ్స్ కానీ అదే నారు మొక్కలు కానీ కొనుక్కొని పెట్టుకుంటాను. ఏవి సీజనల్ అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, రాడిష్, ఇలాగ వింటర్ వెరైటీస్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా సీడ్ అయితే కష్టమేనండి మనం తయారు చేసుకోవడం. 1 year లాంగ్ ప్రాసెస్ కాబట్టి మిగతావన్నీ కూడా చక్కగా మన సీడ్ తయారు చేసుకుంటే మళ్ళీ వెంట మనం పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. అయితే దీన్ని అయితే మాత్రం సీడ్స్ నేనైతే మాత్రం వేసాను, వర్షాల్లో పోయింది. మళ్ళీ నారు మొక్కలు కొనుక్కున్నానండి. ఒక 4 నారు మొక్కలు కొనుక్కొని తీసుకొచ్చి ఒక 2 కుండీలు 6 కొన్నాను. 2 కుండీలు 3 పెట్టేసినప్పుడు తర్వాత మార్చుదాం అనుకుంటాం, కానీ మళ్ళీ దాని జోలికి అయితే వెళ్ళము. మరి ఇంకో పనిలో పడిపోతాము. క్యాబేజీ కూడా చాలా పెట్టానండి, అది కూడా చూపిస్తాను, అదొక వీడియో చేస్తాను మీకు. అయితే ఈ కాలీఫ్లవర్ ని మాత్రం ఇలా చక్కగా మంచి సాయిల్ మిక్స్, యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకోండి. చక్కగాను ఒక 100 రూపాయల టబ్బు వెడల్పాటు టబ్బులోనే పెడితే మంచిగా పెరుగుద్ది. ఈ ఆకులు కూడా మనం ఆహారంగా వాడుకోవాలండి. ఈ ఆకుల్ని చక్కగా మన కింద ఇలాగ వస్తుంది, ఇదిగోండి. ఈ ఆకుల్ని ఇలాగా చక్కగా కట్ చేసుకొని రోటి పచ్చడి చేసుకోవచ్చు. రోటి పచ్చడి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. మంచి సువాసనతో మంచి ఆర్గానిక్ గా మనం పండించుకున్నాయి కదండి, అసలు ఇటు మనం వేస్ట్ చేయకూడదు. రసంలో వేసుకోవడం కానీ పప్పులో వేసుకోవడం కానీ మంచి. ఇప్పుడు ఈ ఆకుల గురించి కామెంట్స్ కూడా మంచిగా వస్తాయండి. అమ్మ నేను పచ్చడి చేశాను చాలా బాగుంది అంటే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కి నేను కూడా పచ్చడి చేశానమ్మా బాగుంది, మా అమ్మగారు అయితే అలా చేసేవారని మీ అనుభవాలు చెప్తుంటారు చూడండి, చాలా ఆనందం వేస్తుంటది. ఇంకా నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనం ఆకులు కూడా వాడుకోవచ్చు. మనం ఏంటి చేస్తామో, కానీ మార్కెట్ అయితే మాత్రం ఆకులు వాడుకోకపోవడమే మంచిదండి. మార్కెట్ ఏంటంటే మనకి అక్కడ 24 స్ప్రేలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే దీనికి తెగులు ఎక్కువ, స్మెల్కి తెగులు ఎక్కువ వచ్చేస్తుంటది అనమాట. దానికి ఏంటంటే స్ప్రేలు చేస్తారు కాబట్టి ఆకులు వాడుకోకపోవడం మంచిది. ఆ పువ్వును వేడినీటిలో కడిగి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కాలీఫ్లవర్ మాత్రం మార్కెట్ అయితే మనకైతే ఆ బాధ లేదు కదండి. ప్రతి ఆకుని, కొమ్మని, రెమ్మని అన్నిటిని కూడా మనం చక్కగా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. చక్కగా రోటి పచ్చడి అన్నాం, కానీ రోట్లో ఇప్పుడు చేయలేకపోతుంది, కానీ మిక్సీ పచ్చడి అన్నాలో మరి ఏమో మిక్సీ పచ్చడి చేసుకోవచ్చు. అలాగే రసంలో వేసి సన్నగా తరిగేసి రసంలో వేసుకోవచ్చు. చక్కగా ఆ విధంగా మనం ఆకులు కూడా యూజ్ చేసుకోవాలి. అయితే ఎందుకు పువ్వు ఎప్పుడు కొయ్యాలి, ఏ స్టేజ్ లో కొయ్యాలి, మనకు తెలియ వదిలేస్తే ముదిరిపోయి చప్పగా అయిపోతుంది. ఫ్లవర్ టేస్ట్ బాగుండదు,
మొక్క కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట. ఏ స్టేజ్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి, ఇలా ముద్దగా ఉన్నప్పుడు ఇది పెరుగుతూ ఉంటుందండి. ఇలా ముద్దగా ఉన్నప్పుడు ఇది పెరుగుతూ ఉంటది అనమాట. ఇలా పెరుగుతున్న క్రమంలోనే దీన్ని మరి మనం డిస్టర్బ్ చేయకూడదు. చక్కగా ఈ విధంగా ఇది చూడండి, చక్కగా పెరుగుతుంది. 3 పెట్టడానికి ఇది కూడా పెరుగుతుంది. ఇంకా సైజ్ తక్కువ వచ్చింది కానీ కాపు అయితే వచ్చిందండి. అలాగే ఇదైతే మాత్రం ఈ స్టేజ్ లో ఉన్నట్టు తప్పనిసరి కోసేయాలి, అసలు ఉంచకూడదు. ఇంకా పువ్వు ఇలాగ రౌండ్ గా లేకుండా ఇలాగ మొత్తం ఇంకా ఇలాగ ఎక్స్ట్రా ఈడిపోతుంది చూసారు, కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా ముద్దగా ఉన్నంత కాలం ఇది పెరుగుదల ఉంటుందండి. ఇంక ఇది పెరుగుదల అయిపోయిన కాడి నుంచి ఇలా ఇంకా క్రమం తప్పిపోతుందండి, ఇలా అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్ లో మాత్రం మనం అస్సలు ఉంచకూడదు. హార్వెస్ట్ అయితే చేసేయాలి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను. ఇది కత్తిరి కూడా అక్కర్లేదండి, విరిగిపోతుంది. లేతగా ఉంది కదా చక్కగాను, రైట్ టైంలోని. ఎంత బాగుందో. మార్కెట్లోని కాలీఫ్లవర్ వచ్చింది అనగానే తెచ్చుకొని దీంతో మంచూరియాలు ఎంజాయ్ చేస్తాం కదా, కర్రీస్, చపాతీకి అయితే చాలా బాగుంటుందండి ఈ కాలీఫ్లవర్ అనేది. అబ్బా అస్సలు స్మెల్ వస్తుందండి. ఇది ఆర్గానిక్గా మనం చక్కగా మన గోదావరితంగా పండించుకున్నాయి కదండి, అమృతాహారం. ఇది మాత్రం మనకి అమృతమే ఇది. అందుకే ఆకులు కూడా మనం అస్సలు వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ అని చెప్తున్నాను అనమాట. ఆకులు కూడా అమృతాహారమేనండి. చక్కగాను ఈ ఆకుల్ని జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. కానీ ఇది అందరికీ కాలీఫ్లవర్ కొన్ని పేషెంట్స్కి దీన్ని తినొద్దు అని చెప్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అది ప్రాబ్లం లేని వాళ్ళు అది చూసుకొని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని దీన్ని వాడుకోవాలి. ఆకులు ఏమైనా రసాలు, ఇదనే కాదు ఏ ఆకు రసాలైనా మనం తాగేటప్పుడు చక్కగా మనం పూర్తిగా దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మీకు అది సూట్ అవుతుందో చూసుకొని, ఒక్కో మనిషికి ఒక్కొక్కటి సూట్ అవుతుంటాయి, ఒక్కో ప్రాబ్లంకి ఒక్కొక్కటి తినొద్దని చెప్తూ ఉంటారు. అది చూసుకోవాలి. కాలీఫ్లవర్ మాత్రం కొంతమంది పేషెంట్స్ తిరిగి నాకు తినొద్దు అన్నారు అని, మరి కారణం అయితే నాకు తెలియదు. ఆ విధంగా మనం చూసుకుంటూ చక్కగా కాలీఫ్లవర్ అయితే మాత్రం నేను ఎంజాయ్ చేశాను. మన గార్డెన్లో పండించడం ఒక ఆనందంగా అనమాట. ఎక్కడో మనకు మార్కెట్లో చూసైతే మన గార్డెన్లో పండించడం చిన్నదైన కానీ ఆనందం కదా. అది ఎందుకు ఈ ఫ్లవర్ మనం పువ్వు మనం కోసేసిన తర్వాత ఈ ఆకులు కింద నుంచి వచ్చినవైతే వాడుకుంటున్నాము. ఇంక ఈ మొక్కనైతే తీయక్కర్లేదండి. ఈ మొక్కనైతే మనం ఇప్పుడు ఇక్కడ హార్వెస్ట్ చేస్తాను కదా, తీయక్కర్లేదు. తీయకుండా చక్కగా దీన్ని పక్కన పెట్టేసి టబ్బుని కావాలంటే ఆకులు వాడుకుంటూ ఈ మొదలు మాత్రం ఉంచేయాలండి. ఇక్కడ మొదలంతా చూసారా, ఈ మొదలను మాత్రం ఉంచేయాలన్నమాట. ఈ మొదలను ఉంచేసి చక్కగా మనం అది సంవత్సరం అంతా వదిలేస్తే హ్యాపీగా మళ్ళీ మనకి నెక్స్ట్ దాని పక్కన పిల్లకలు వస్తాయండి. శాప్లింగ్స్ నారు మొక్కల్లాగా వస్తాయి. నెక్స్ట్ ఇయర్ మనం విత్తనం పెట్టుకోక్కర్లేదు, విత్తనం తెప్పించుకోక్కర్లేదు. మళ్ళీ ఆ విత్తనాలు ఎలా ఉన్నాయో ఏంటో అనేసి మళ్ళీ మనం ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలనేసి అంటే మనం పువ్వు కోసేసిన తర్వాత అలా వదిలేయండి. వదిలేసి ఈ టబ్బులో ఇంకా వేరే టబ్బులో కూడా ఉంటాయి కదండి, అంటే 2 టబ్బులు మాకు వేస్ట్ అయిపోతాయి కదండి సంవత్సరం అంతా కూడా అనుకుంటే, ఆ టబ్బులో కూడా ఈ టబ్బులోకి తీసుకొచ్చి మన పువ్వు కోసం కాదు మొక్కను బతికించడం కోసమే. కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ లో ఒక 5-6 మొక్కలు పెట్టేసి పక్కన పెట్టేసి ఏదైనా మన ఎరువులు వేసుడు దాన్ని కూడా కొంచెం గుప్పిడి ఎరువు వేసి కొంచెం వాటరింగ్ అన్నిటితో పాటు వాటరింగ్ చేస్తాను వదిలేసాం అనుకోండి, గార్డెన్ లో అందంగా ఉంటుంది. అదే కాకుండా చక్కగా ఆకులు వాడుకుంటున్నాయి. ఇప్పుడు అంటే చట్నీ ఏదైనా చేసుకోవాలనుకో, మీరు టిఫిన్ లో చట్నీలు చాలా బాగా ఆకులు వాడుకోవచ్చు అండి. ఈ ఆకులతో చక్కగా మనకి టిఫిన్ లో చట్నీలు చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, ఆకులు వాడుకోవచ్చు. అది కాకుండా మంచి బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీకు సీడ్ ఎక్కడో తెప్పించుకొని అది ఏ ఏరియాలో పండి వస్తుందో తెలియదు, మన ఏరియాకి వస్తే కదా కోఆపరేట్ చేస్తుందో లేదో తెలియదు. మన నీళ్లతో, మన పంటతో, మన మట్టితో, మన చేతులతో పండించిన పంట నెక్స్ట్ ఇయర్కి ఆ పిలకలు వచ్చేస్తాయండి. ఆ పిలకల్ని చక్కగా తీసి మళ్ళీ అక్కడక్కడ మనం పెట్టుకున్నామంటే మంచిగా మనకి కాలీఫ్లవర్ మన గార్డెన్లోనే అక్టోబర్-నవంబర్లోనే మనం పెట్టేసుకున్నామంటే డిసెంబర్కి మంచిగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మనం విత్తనాల వల్లే కదండి మన కష్టాలు పడుతున్నాం. విత్తనాలు ఆన్లైన్లో వచ్చేసరికి టైం పట్టేస్తుంది, ఎక్కడో గ్యాదర్ చేసిన టైం పట్టేస్తుంది. తీరా వచ్చిన తర్వాత వర్షాలు పడిపోయాయి నాకైతే ఈ సంవత్సరం. లేదు అనేసి అంటే దానిలో ప్రాబ్లమ్స్ చెప్పాను కదండి. ఏ ప్రాంతంలో ఏ మట్టిలోని ఏ రైతు పొలంలో పండొచ్చిందో ఆయన ఏం వేసి పండించాడో తెలియదు. ఆ విత్తనం మన దగ్గరికి మనం ఏం పండించామో అది మళ్ళీ ఈ విత్తనం మన ఫుడ్కి అలవాటు పడడానికి టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నా ఫుడ్కి ఇది అలవాటు పడిపోయింది. అలవాటు పడి పెద్దది రైతు పండించినంత పెద్ద సైజు రాకపోయినా చిన్న సైజు అయినా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద సైజు వస్తుంది. ఎలా వస్తుంది అప్పుడు నేను మరి వేరే పెద్ద టబ్బు అది సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటానో వస్తుంది. కాబట్టి నేను విత్తనం ఇప్పుడు దాచుకున్నట్టే, విత్తనాన్ని నేను ఇప్పుడు దాచుకున్నట్టే అనమాట. ఈ విధంగా మనం ఈ మొక్కనైతే వదిలేద్దాం. ఇది కూడా పెరిగిన తర్వాత ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. చిన్న మొక్క ఇలాగా ముద్దగా స్ట్రాంగ్ గా నీట్ గా ఉన్నప్పుడు చక్కగా ఉంచేయండి. చక్కగా ఇలా ఈడిపోతుంది, ఇలాగా ఇది ఏడలేదండి ఇంకా వస్తుంది. ఈ విధంగా ఈడిపోతున్నప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసేయండి. ఆ టబ్బును పక్కన పడేయండి. అటు ఎక్కడెక్కడ ఉన్నాయనుకో ఈ టబ్బులను అక్కడక్కడ పెట్టేయండి, చక్కగా పెంచండి. ఇదండి ఈరోజు
కాలీఫ్లవర్ గురించి అయితే మంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియచేయండి. అలాగే మీ డౌట్స్ ఉన్నా కూడా తెలియచేయండి. నాకు తెలిసిన ఆన్సర్స్ అయితే నేను ఇవ్వడానికి రెడీ. ఓకేనా? ఇదండి కాలీఫ్లవర్ గురించి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ కూడా, ఇది ఒకటి మనకు సరిపోదు కదా కూరకి. నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ ఉంది, పదండి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఇక్కడ మనకి మనం ముల్లంగి మొక్క గురించి అయితే చాలా వివరాలు మనం ముందు మీటింగ్ లో మాట్లాడుకున్నాము. కేరింగ్, విత్తనాలు, నెగల, అది ఇప్పుడు నేను కాలీఫ్లవర్ ఎలా పెంచుకున్నాను, అలాగే రెడ్ రాడిష్ ఎలా పెంచుకునేది ఒక వీడియో ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళలేను అంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ప్రీవియస్ వీడియోలో చూసే వాళ్ళు అక్కడ చూడండి. లేదు నేను చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయలేని వాళ్ళు అందులో చూడండి. ఇదిగోండి ఇప్పుడు రాడిష్ హార్వెస్ట్, అదే ముల్లంగి, ఎర్ర ముల్లంగి. ఇదిగోండి చక్కగా పెరిగిపోయింది. అసలు ఇది చూడండి పైకి అలా వచ్చేసిందా. ఇదిగోండి ఇది ఒకటి ఉందా, ఇదిగోండి చూడు పైకి అలా పెరిగిపోయిందా ఇది. ఇదిగోండి పైకి అయితే నిలబడిపోయింది ఏకంగా. ఇది తీసేద్దాం. చిన్నది లోపలికి వెళ్ళింది కానీ బయటికి చాలా పెద్దది వచ్చింది. ఇది ఎక్కడుంది అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఇదిగోండి ఈ రెండు కాకుండా ఇక్కడ కూడా ఉంది. ఇంక టైం అయిపోయిందండి. ఇంక ఎక్కువ పెరిగినా పెరగపోయినా తీసేయాలి, ఎందుకంటే ముదిరిపోతారు. ముదిరిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇదిగోండి అమ్మయ్య 4 రాడిష్లు దొరికాయి. ఇదిగోండి భలే ఉన్నాయి కదా. భూలోంచి లాగుతుంటే ఆనందం ఉందండి నాకైతే మాత్రం. మన గార్డెన్ లోవి ఇలాగననేసి పెద్ద దుంపలు వచ్చాయి 2 అయితే మాత్రం. చూడండి ఎంత పెద్ద వచ్చాయో. ఇవి కూడా ఇన్ టైంలో తీయపోతే ముదిరిపోయి టేస్ట్ బాగోదండి. టేస్ట్ అస్సలు బాగోదు. ఈ విధంగా మనకి మంచి ఆకుకూర వచ్చి దీనిలో ఎన్ని లాభాలంటే కింద ఏమో దుంప కూర, పైన ఆకుకూర, 2 రకాలు అయితే మనకి. ఫస్ట్ దీన్ని కూడా కూరలో వేసుకుని వండుకోవచ్చు, లేదంటే రోటి పచ్చడి చేసుకుని రసంలో వేసుకోవచ్చు. అలాగే ఇంక ఇది ఎక్కడ ఇంకెక్కడ పెట్టాను ఇది అనేసి అంటే, ఇదిగోండి అడుగుమాడు మొక్క ఉంది కదా మాది. అడుగుమాడికి అన్నీ అయిపోయినాయి, మొత్తం ప్రూనింగ్ కూడా అయిపోతుంది ఈ మొక్క అయితే మాత్రం. ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేయకపోతే మరి చిగురులు రావు కదా. అలాగే ఇదిగోండి ఇక్కడ పెట్టాను అనమాట. ఆ మొదలు ఖాళీగా ఉందని కొంచెం శాప్లింగ్స్ మిగిలేసరికి ఇక్కడ పెట్టేశాను. చాలా బాగా వచ్చింది. సారీ అమ్మా, ఇక్కడ నీ దగ్గర పెట్టేసరికి నీ బలం కొంచెం లాక్కొనే ఉందా ఏమో మరి, అందుకే ఇంత పెద్ద వచ్చాయి అన్నమాట. బాగుందా ఫ్రెండ్స్? ఈ ఆకులు కూడా చక్కగా వాడుకోండి. ఓకేనా? ఇంకా ఇంకొకటి కూడా చేయొచ్చండి. ఆకులు చక్కగా మనం పేస్ట్ చేసి బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి మొక్కలకు ఒకరోజు ఎరువుగా కూడా ఇవ్వచ్చు. ఈ సీజన్ లో తినే ఫుడ్ మనకెంత హెల్త్ బెనిఫిట్స్, ఈ సీజన్ లోని ఈ ఆకుకూర అని మనం ద్రావణం తయారు చేసి మొక్కలకి ఇవ్వడం కూడా మొక్కలకు కూడా అంతే హెల్త్ బెనిఫిట్ అండి. ఎక్కువ ఆకులు వచ్చేసే మేము తినలేకపోతున్నాం అంటే మనం కంపోస్ట్ లో పడేస్తాం. కంపోస్ట్ లో పడేసిన దానికన్నా లిక్విడ్ చేసేస్తే చాలా చాలా మంచిది అనమాట. ఇదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం. కాలీఫ్లవర్ గురించి నాకు తెలిసిన విషయాలతో షేర్ చేశాను. మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ రోజు బ్రతికడానికి మాకు ఈ ముల్లంగి దుంపలు, ఈ ఆకులు చాలు చక్కగాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని మీ నోటిఫికేషన్ రావాలి చూడాలనుకుంటే కొత్త వారైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ అండి.